నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరాహార దీక్ష. విద్యార్థులకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరసన. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ మరోసారి కీలక ఆదేశాలు. 7 మీటర్లకు మించి ఎత్తుతో నిర్మించిన భవనాలు గుర్తించాలన్న సృజన. ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసు నిందితుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు. కాసేపట్లో కాకినాడ జిల్లా మెజిస్ట్రేట్ ముందుకు సాదిక్. ప్రైవేటీకరణ పేరుతో ఇస్రోను నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ. ఉపగ్రహాల తయారీలో ఇస్రో పాత్రను పరిమితం చేస్తున్నారని ఆక్షేపణ. ఇరాన్తో యుద్ధం చివరి అంకానికి చేరుకుందన్న అమెరికా. శత్రు దేశంపై ప్రయోగించే అతిపెద్ద ఆర్థిక దాడి ఇదే అవుతుందంటూ పోస్ట్. ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష చేపట్టడాన్ని కాంగ్రెస్ ఖండించింది. విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీజేపీకి లేదని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ అన్నారు. నీట్ పేపర్ లీక్ అయ్యి అనేక మంది విద్యార్థులు చనిపోతే అప్పుడు మీ లడాయి ఎక్కడికి పోయిందని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఉంటే అప్పుడెందుకు లడాయి చేయలేదని రామచంద్రరావును నిలదీశారు. ఈ ఏడాది నుంచి గ్రీన్ ఛానల్లో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా దీక్షలు ఎందుకు చేస్తున్నారు అని నిలదీశారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని హైకోర్టుకే రాష్ట్ర ప్రభుత్వం నివేదించిందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీకి అసలు విద్యార్థుల గురించి దీక్ష చేసే నైతిక అర్హత ఉందా ఒకసారి ఆలోచించాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో పేపర్ లీకులు, ఇంటర్ పేపర్ లీకు, 10th పేపర్ లీకు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీకి మరి పరుపులు దొరకలేదా దీక్ష చేయనీకి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరంకెళ్లి 300 కోట్లు అడ్వాన్స్ పెట్టి నేరుగా విద్యార్థి ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేస్తామని చెప్పి హైకోర్టుకి స్పష్టత ఇచ్చారు. స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు రామచంద్రరావు ఈ దొంగ దీక్ష చేస్తుందంటే ఇది దేనికోసమో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ దీక్ష విద్యార్థుల కోసం కాదు, బీఆర్ఎస్ పార్టీ తోటి దోస్తీ కోసము బీజేపీ పార్టీ దీక్ష చేస్తున్నట్టు ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులకు 3,185 క్యూసెక్కుల మేర వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,401 అడుగుకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 17.8 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 12.54 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం ఆయకట్టు కింద అలీసాగర్ ఎత్తిపోతల పథకం వరకు 1,24,000 ఎకరాల పంట సాగవుతోంది. రైతుల అవసరాల మేరకు 3 విడతల్లో సుమారు 4 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 12 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో వానాకాలం సాగుకు ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు గేటును ఎత్తిన జలవనరుల శాఖ అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 458 అడుగులు ఉండగా ప్రస్తుతం పూర్తయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఒక్క గేటు ఎత్తి 590 క్యూసెక్కుల మీద నీటిని వరద గేటు నుంచి విడుదల చేస్తున్నారు. మరో 80 క్యూసెక్కుల మీద నీటిని ప్రధాన కాలువ నుంచి ఆయకట్టుకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో జలాశయంలోకి వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 6,244 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా దిగువకు 406 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వీటిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ తాగునీటి అవసరాల నిమిత్తం 285 క్యూసెక్కుల నీరు, ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ అవసరాలకు 121 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని హైదరాబాద్ నాగపూర్ మధ్య రాకపోకలకు అత్యంత కీలకమైన 44 నెంబర్ జాతీయ రహదారిపై భారీ రంధ్రం ఏర్పడింది. నేరేడుగుంట మండలం కుప్టీ వాగుపై ఉన్న పాత వంతెనకు మధ్యలో ఇది ఏర్పడింది. డ్రమ్ములతో మూసి ఉంచిన అధికారులు వాహన రాకపోకలను మరో మార్గంలోకి మళ్లించారు. ఇక్కడ ఉన్న పురాతన వంతెన తొలగించి కొత్త వంతెన నిర్మించాలనే అంశం ఎప్పటినుంచో ఉంది. కానీ ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ చూపకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు వంతెన మధ్యలోనే రంధ్రం పడింది. ప్రయాణికులతో బస్సు వెళ్లే క్రమంలో ఇలా జరిగి ఉంటే భారీ ప్రమాదం చోటు చేసుకుని ఉండేది. జాతీయ రహదారుల సంస్థ యుద్ధ ప్రాతిపదికన కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమై వాతావరణం ఉంటుందని, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో రైతులు వర్షాలు లేక నానా తంటాలు పడుతున్న వేళ వరుణుడు పలకరించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొత్త బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. పేరుకు అది కొత్త బస్టాండ్, కానీ ఎన్నో పాత సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. స్లాబ్ పెచ్చులు ఊడి ప్రయాణికులు కూర్చునే కుర్చీల మీద పడ్డాయి. సరిగ్గా అదే సమయానికి అక్కడ ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్ డిపో ఏర్పాటుతో సమస్యలు తీరుతాయని ఆశించిన ఆ ప్రాంతవాసులకు నిరాశ మిగిలింది. రాత్రి వేళల్లోనూ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి బస్టాండ్లోని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో కులాంతర వివాహానికి అడ్డు చెబుతున్నారని వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో తల్లిదండ్రులను మట్టుబెట్టిన యువతి తాజాగా సంగారెడ్డిలో ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపిన విధంగానే తాను సైతం చనిపోయింది. సంగారెడ్డి పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ఇప్పటి వరకు యువతి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వారి బంధువులు ఎవరూ రాలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. సంగారెడ్డి పట్టణంలో నిన్న ప్రైవేట్ హాస్టల్లో యువతి మోతాదుకు మించిన అధిక మోతాదులో మత్తుమందు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. మనకి పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ సమీపంలో ప్రైవేట్ హాస్టల్లో గత కొద్ది రోజులుగా నివాసం ఉంటున్న యువతి మనకి కుటుంబ కారణాల రీత్యా ఇది చేసుకున్నట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఆ యువతి గత పూర్వపరాలన్నీ పరిశీలించినట్లయితే గతంలో అంటే జనవరి 28వ తేదీన మనకి 8 నెలల క్రితం సుమారుగా తల్లిదండ్రులకి ఇద్దరికి మత్తుమందు ఇచ్చి అధిక మోతాదులో ఈ యువతి వారిని చంపేసిన పరిస్థితి ఉంది. దీనికి కారణం అయితే చూసినట్లయితే కులాంతర వివాహానికి అడ్డు వస్తున్నారని చెప్పేసి మనకి అప్పుడు ఆ అంశం వెలుగులోకి వచ్చింది. కులాంతర వివాహానికి అడ్డు వస్తున్నారని చెప్పేసి ఆ యువకుడిని పరిచయం చేసిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రులకి నచ్చకపోవడం, వారు దాన్ని ఒకంత వ్యతిరేకించడంతో తల్లిదండ్రుల మీద కోపం పెంచుకున్న యువతి ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఆ నొప్పులు తగ్గించడానికి నేను మీకు ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఆ నేపథ్యంలోనే వారికి మత్తుమందు అధిక మోతాదులో ఇచ్చి చంపిన పరిస్థితి ఉంది. గంటల వ్యవధిలోనే తల్లి తర్వాత తదనంతరం తండ్రిని సైతం హత్య చేసిన ఆ యువతి ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా వ్యవహరించని చెప్పుకోవచ్చు. ఈ యువతి నేపథ్యం చూసినట్లయితే మెడికల్ ఫీల్డ్లో అనుభవం ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే అప్పుడు అల్లిన కట్టుకథ ఏదైతే ఉందో ఇంత ముందుగా నాన్న ఒక విషయం చెబుతూ చనిపోయాడు. ఆ తదనంతరం ఆ విషయాన్ని తల్లికి చెప్పడంతో తల్లి సైతము బాధ ఏదైతే ఉందో భరించలేక, తండ్రి చనిపోయాడన్న బాధ భరించలేక, భర్త చనిపోయాడన్న బాధ భరించలేక వెంటనే తల్లి కూడా చనిపోయిందని చెప్పేసి అన్నకు కాల్ చేసి కలబోలి కబుర్లు చెప్పింది. తదనంతరం ఏమైతే ఉందో యువతి సైతం ఇక్కడ మనకి పట్టుకొచ్చిన సిరంజీలు మత్తుమందు తీసుకొచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ నేపథ్యంలో ఆరా తీసి వెంటనే ఆ యువతి గుట్టురట్టు చేశారు. అప్పుడు అదుపులోకి తీసుకొని యువతిని
మనకి జైలుకు కూడా పంపించడం జరిగింది. తాజాగా జైలు నుంచి బెయిలుపై విడుదలైన యువతి మనకి సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకంత మనకి కుటుంబ కలహాల లేదంటే ఇక్కడ ఉన్న ఆ కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన బంధువులతో తల్లిని తండ్రిని చంపావు నువ్వు ఎలా వస్తావు అని చెప్పేసి వాళ్ళ కుటుంబాలు బంధువులు ఏదైతే ఉన్నారో అన్నారా, లేదంటే ఇక్కడ మనకి కులాంతర వివాహం చేసుకుంటామని చెప్పిన యువకుడు ఏదైతే ఉన్నాడో ఆ యువకుడు ఇప్పుడు ప్రేమకు నిరాకరించాడా పెళ్లి చేసుకోండి అని చెప్పి చెప్పడంతోనే యువతి ఈ ఘాతకానికి పాల్పడిందా అన్న కోణంలో మొత్తంగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనకి నిన్న సాయంత్రము 9 నుంచి 10 గంటల మధ్యలో జరిగిన ఈ ఇన్సిడెంట్పై మనకి స్థానిక పట్టణ సిఐ ఎవరైతే ఉన్నారో రాము నాయుడు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ విచారించి ఇక్కడ పోస్టుమార్టం కూడా చేయడం కోసము మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తంగా నిన్న సాయంత్రం వాళ్ళ బంధువులకు కూడా సమాచారం ఇచ్చామని చెప్పారు. ఇప్పటివరకు వాళ్ళ బంధువులు సైతం మృతదేహాన్ని చూడడానికి కానీ లేదంటే ఇక్కడ తదనంతరం కార్యక్రమాల తదనంతరం అక్కడ తీసుకెళ్లి శవాన్ని పట్టుకెళ్లడం కోసం కూడా రాని పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తంగా ఇది ఇక్కడ సంగారెడ్డి నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. ప్రయాణం సాఫీగా సాగాలంటే రహదారులు మెరుగ్గా ఉండాల్సిందే. కానీ రహదారి మరమ్మతులు మందగిస్తుండడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఇప్పుడు ఇదే జరుగుతుంది. జాతీయ రహదారిపై ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. వారాంతాలు, పండుగ సమయాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. నిర్మాణ పనులు వేగవంతం చేసి ట్రాఫిక్ కష్టాలకు తెరదించాలని ప్రయాణికులు కోరుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్యం వేలాది వాహనాలు, లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వరకు రయ్యుమంటూ దూసుకొచ్చేటువంటి వాహనాలన్నీ చౌటుప్పల్ వద్దకు రాగానే నెమ్మదిస్తున్నాయి. చౌటుప్పల్ టౌన్ దాటాలంటే వారాంతాల్లో వాహనదారులు నరకం చూస్తున్నటువంటి పరిస్థితి. చౌటుప్పల్లో చేపట్టినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులే అందుకు కారణం. 4 నెలల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం వారాంతాలు, పండుగలు, సెలవు దినాల్లో ఈ మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. తద్వారా వాహనదారులు ఈ టౌన్ దాటి అవతల వైపుకు వెళ్ళాలంటే నరకం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే చౌటుప్పల్ హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో కొయ్యలగూడెం దాటిన తర్వాత చౌటుప్పల్ రావడానికంటే ముందే ధర్మాజిగూడెం దగ్గర కూడా ఒక అండర్ పాస్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ కొంతమేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది దాటుకొని చౌటుప్పల్ టౌన్కు వచ్చిన తర్వాత చౌటుప్పల్ స్టార్టింగ్లోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి వలిగొండ ఎక్స్ రోడ్ వరకు కూడా ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మధ్యలో అండర్ పాస్కు సంబంధించి కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే దాదాపుగా 2 నుంచి 2.5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వారాంతాలు, సెలవులు, రాత్రి సమయాలలో, అలాగే పనివేళల్లో, కార్యాలయాలకు వెళ్ళేటువంటి సమయాల్లో అయితే ఇక్కడ వాహనాలు బారులు తిరుగుతున్నాయి. ఒక్కొక్క వాహనం మెల్లగా ఒకదాని వెనుక ఒకటి ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ విజయవాడ హైవేకి సంబంధించి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ బ్లాక్ స్పాట్లను గుర్తించి కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి ఒక 16 ప్రాంతాల్లో సుమారుగా 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే చౌటుప్పల్లో ఒక ఫ్లైఓవరు, అండర్ పాసు, అలాగే మిగిలిన చోట్ల 13 అండర్ పాస్లు, అలాగే 10 చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారు. కానీ ఈ పనులన్నీ కూడా కొంత నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి. ఆ కాంట్రాక్టర్లు మారుతుండడం కూడా, సబ్ కాంట్రాక్టర్లు మారుతుండడం కూడా పనులు నెమ్మదించడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రానున్న దసరా నేపథ్యంలో దసరా పండుగకు మరింత పెరిగే అవకాశం ఉంది వాహనాల సంఖ్య. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే అక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా బారులు తీరే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు వాహనదారులు, ప్రయాణికులు ఇప్పటి నుంచే ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనదారులు వారాంతాలు, సెలవు దినాలు, పండుగ దినాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే శని, ఆదివారాలలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తిరిగి అవతల వైపు అంటే సూర్యాపేట, నార్కట్పల్లి నుంచి ఇటు చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్కు వెళ్లే వైపు మార్గం ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది. అయితే ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక మనం ఒకసారి చూడొచ్చు,
సూర్యాపేట నుంచి నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి మార్గంలో వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. కానీ శని ఆదివారాలు వారాంతం కావడంతో కేవలం హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు నుంచి ఒకవైపుకు స్థానికులు రోడ్డు దాటాలన్నా కూడా దాదాపు 2.5-3 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదా ఈ మట్టిగడ్డల పైకెక్కి వాళ్ళు అత్యంత ప్రమాదకరంగా రోడ్డును దాటి అవతల వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిర్మాణ పనుల వల్ల తమ వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయని ఇటు స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 7 దాటిందంటే చాలు 6:30-7 గంటల సమయం నుంచి దాదాపు 9-10 గంటల వరకు కూడా ఒక్క అడుగు ముందుకు కదలాలంటే నరకం చూస్తున్నారు ఇక్కడ వాహనదారులు. ఇప్పుడు మనం ఈ రద్దీని చూస్తున్నప్పటికీ కూడా ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాళ్ళకి ఈ తీవ్రత ఎలా ఉందనేది వాళ్ళకు మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు మాత్రమే ఈ నరకయాతన పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా వర్షం చినుకు పడిందంటే ఒకవేళ ఆ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. అలాగే బస్టాండ్ సమీపంలో కూడా అక్కడి నుంచే ఈ వాహనాలన్నీ వెళ్తూ ఉంటాయి. బస్టాండ్లో నుంచి ఒకవేళ బస్సు బయటకు వచ్చినా కూడా ఆ బస్సు పోయేంత వరకు కూడా వెనకాల వాహనాలు కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పనులైతే నత్తనడకనే సాగుతున్నాయని ఒకంత ఇటు వాహనదారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పనులన్నీ పూర్తయి ఈ ఫ్లైఓవర్, ఈ అండర్ పాస్లు ఇవన్నీ అందుబాటులోకి రావడానికి దాదాపుగా ఇంకొక ఏడాది పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో తరచూ ఈ మార్గంలో ప్రయాణాలు సాగించేటువంటి వారు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోగులను ఇతరులను తీసుకెళ్లే సమయంలో అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నటువంటి పరిస్థితి. పనులు మాత్రం త్వరితగతిన పూర్తి చేసి ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొస్తే తమను ఈ నరకం బాధ నుంచి తప్పించిన వారవుతారు అని ఇటు కాంట్రాక్టర్ కావచ్చు, ఇటు ప్రభుత్వానికి కావచ్చు, అధికార యంత్రానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు అలాగే ప్రయాణికులు కూడా అలాగే స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, చౌటుప్పల్ నుంచి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అత్యాధునిక హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణమవుతుంది. సుమారు 250 పడకలతో జిల్లా స్థాయి ఆసుపత్రి సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఒకప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏదైనా వ్యాధుల బారిన పడితే కరీంనగర్, వరంగల్, సిద్దిపేట ఆసుపత్రులను ఆశ్రయించేవారు. కానీ ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయినట్లయితే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో హుస్నాబాద్లో 30 పడకల ఆసుపత్రి మాత్రమే ఉండేది. ఆ తర్వాత 50 పడకల సౌకర్యంతో మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రిని ఇక్కడ నిర్మించారు. ఈ రెండింటితో ఆ సంఖ్య 80కి చేరింది. జనాభా పెరిగి హుస్నాబాద్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. కానీ సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. దీనిపై దృష్టి సారించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజల సమస్యల నేపథ్యంలో 82 కోట్ల రూపాయలతో 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. ఇక్కడ నిర్మిస్తున్న ఆసుపత్రిలో జిల్లా స్థాయి ఆసుపత్రికి తగ్గకుండా సౌకర్యాలు ఉంటాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, రేడియాలజీ, డయాగ్నోస్టిక్, స్కానింగ్, ఎంఆర్ఐ, శవ పరీక్షలు ఇక్కడ నిర్వహించేలా సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కంటి, ఈఎన్టీ, చర్మ వ్యాధులకు సైతం ప్రత్యేక డాక్టర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల బాధలు చాలా వరకు తీరుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ వెల్లడించారు. ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో ఎటువంటి సదుపాయాలైతే ఉండేదో హాస్పిటల్లో, అంత పెద్ద హాస్పిటల్ మనకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రాబోతుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అత్యాధునికమైన టెక్నాలజీతో చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఏ అయితే ఫెసిలిటీస్ ఉంటాయో కంప్లీట్ ఆల్ ఫెసిలిటీస్ విత్ అన్ని విభాగాలు కూడా ఇందులో పొందుపరుస్తారు. మనం ఈ హుస్నాబాద్ నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరమే రాదు ముందు. ఒకప్పుడు ఏ వ్యాధి వచ్చినా చికిత్స కోసం ఇతర జిల్లాలకు అక్కడి ప్రజలు వెళ్లేవారు. దూరం వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఖర్చులు కూడా అదనంగా అయ్యేవి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో తండాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యం బారిన పడిన తండావాసులు అలాగే హుస్నాబాద్ పట్టణవాసులు సైతం అక్కడి సౌకర్యాలు చాలక పట్నం బాట పట్టేవారు. కానీ ప్రస్తుతం నిర్మిస్తున్న 250 పడకల ఆసుపత్రితో ఆ బాధలు ఇక ఉండవని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు మనకు చిన్న ఆసుపత్రి వల్ల ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు నూతనంగా పెద్దగా హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. మాది గౌరవ గ్రామం. ఇంతకుముందు హాస్పిటల్ అవైలబుల్ లేకుండా పాత హాస్పిటల్ కూలగొట్టింది. పెద్ద కడతారు, మంచిది. అది ఇంతకుముందు అవ్వలేకుండా మొత్తం అయితే ఇంకా చాలా సంతోషం. నైట్ టైంలో ఇబ్బందులు అవుతున్నాయి.
ఇదైతే మాత్రం చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. గత కాలంలో హాస్పిటల్ సరిగ్గా లేక ఎమర్జెన్సీ సర్వీసులలో కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట లాంటి హాస్పిటళ్లకు పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అలాంటి సమస్య రాకుండా పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇలాంటి డెవలప్మెంట్ చేయడం చాలా హుస్నాబాద్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో అత్యంత వేగంగా ఇక్కడ ఆసుపత్రి నిర్మాణ పనుల్ని పూర్తి చేస్తున్నారు. వైద్య సేవలు ప్రారంభమైతే ఈ ప్రాంత ప్రజలు వైద్యానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన కష్టం తప్పుతుంది. అంతరిక్ష రంగంలో ప్రైవేటీకరణను అమలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. రాకెట్ల అభివృద్ది, ఉపగ్రహాల తయారీలో ఇస్రో పాత్రను పరిమితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. ఇస్రో ఆస్తులు, సాంకేతికతను ప్రైవేటు కంపెనీలకు బదిలీ చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఇస్రో భవితవ్యంపై 2 రోజుల నుంచి పత్రికల్లో వస్తున్న కథనాలు తనను ఆందోళనకు గురిచేస్తున్నాయని జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. సుమారు 1000 కోట్ల వ్యయంతో తమిళనాడులో నిర్మిస్తున్న 2వ అంతరిక్ష కేంద్రాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించేందుకు మోదీ ప్రభుత్వం సిద్దమవుతోందని రమేష్ తెలిపారు. అంతరిక్ష రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించే క్రమంలో దేశం గర్వించదగ్గ ప్రయోగాలను నిర్వహించిన ఇస్రోను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. రాబోయే పరిణామాలను గ్రహించే ఇటీవల కాలంలో 100 నుంచి 120 మంది ఇస్రో శాస్త్రవేత్తలు రాజీనామా చేశారని ఆరోపించారు. ప్రధాని స్ఫూర్తితో 2018 ఏడాది బీజేపీలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ ఒకరు ప్రైవేటీకరణపై సందేహాలు వ్యక్తం చేశారని రమేష్ పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా తమిళనాడు సీఎం విజయ్ పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. మహిళల కోసం ఉద్దేశించిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి ఆర్డినరీ బస్సులు సహా ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ పథకం కింద ట్రాన్స్జెండర్లు కూడా బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని వివరించారు. అన్నపూర్ణ సూపర్ 6 పథకంలో భాగంగా మొదటి విడతలో అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను అందించనున్నట్లు విజయ్ ప్రకటించారు. ఈ పథకాన్ని 2027 సంక్రాంతి నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. సిలిండర్ల సబ్సిడీ సొమ్మును నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. 2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న 1,30,00,000 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నాయని వివరించారు. రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరందూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. చెన్నై విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా పరందూర్ వద్ద మరో విమానాశ్రయాన్ని నిర్మించాలని గత డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర నాగ్పూర్లోని ఓ నీటి శుద్ధి కేంద్రంలో క్లోరిన్ వాయువు లీకేజీతో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. గోధాని గ్రామంలోని నీటి శుద్ధి కేంద్రంలో 900 కిలోల సామర్థ్యం గల సిలిండర్లో లీకేజీ ఏర్పడింది. ఈ గ్యాస్ వేగంగా సమీపంలోని నివాస ప్రాంతాలకు వ్యాపించగా అనేక మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. ప్లాంట్ చుట్టుపక్కల 200 మీటర్ల పరిధిలోని ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది 3 గంటలు శ్రమించి లీకేజీని అరికట్టారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర అమరావతిలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 3 నవజాత శిశువులు మృతి చెందారు. దట్టమైన పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన మరో 6 నవజాత శిశువులను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలోని 3వ అంతస్తులో తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది ఎన్ఐసీయూలోని 36 మంది పసికందులను బయటకు తీసుకొచ్చారు. అయితే దట్టమైన పొగ అలుముకోవడంతో మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు ఆలస్యమైంది. ఈ క్రమంలోనే 3 నవజాత శిశువులు మృతి చెందారు. వెంటిలేటర్ పేలి మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. కేరళంలోని పిలధరాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మెకానిక్లు ప్రాణాలు కోల్పోయారు.
పిలధరాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కలప లారీకి మరమ్మతులు చేస్తుండగా అటుగా వచ్చిన ట్యాంకర్ అదుపు తప్పి దాన్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో లారీని రిపేర్ చేయడానికి వచ్చిన 2 మెకానిక్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. ప్రమాద ధాటికి కలప లారీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో ఉత్తరాదిలో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో శివాలయకు ఘనంగా మంగళహారతి నిర్వహించారు. పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులపై ఆలయ ట్రస్ట్ సీఈఓ పూలిజల్లి స్వాగతం పలికారు. అయోధ్య నాగేశ్వరనాథ్ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. జార్ఖండ్ దియోగఢ్లో బాబా బైద్యనాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శివుడికి హారతి ఇచ్చే సమయంలో ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారుమోగాయి. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ శ్రీ మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మ హారతి కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజస్థాన్ జైపూర్లో తారకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుజరాత్ సోమనాథ్ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. ముంబై, ఢిల్లీలో కూడా పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం చేయాలని తుడుం దెబ్బ నాయకుడు డిమాండ్ చేశారు. ఆదివాసీ ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఉట్కూరు మండల కేంద్రంతో పాటు ఐటీడీఏ ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాస్పాయి సూచించారు. గోకుల్ నగర్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థుల హాజరు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరు, వంటకు ఉపయోగిస్తున్న బియ్యం, పప్పులు, గుడ్ల నాణ్యత పరిశీలించారు. వంటశాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. కిచెన్ షెడ్ మరమ్మతు పనులు సహా వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వార్డెన్కు సూచించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పాల ప్యాకెట్లు చోరీ చేస్తున్న దొంగను దుకాణదారులు పట్టుకున్నారు. అతను స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. చెంచుపేట ప్రాంతంలో పాల బూత్లు, దుకాణాలకు డైరీ వాహనం వచ్చి రోజు తెల్లవారుజామున పాలు, పెరుగు ప్యాకెట్లు దింపి వెళ్తుంది. వ్యాన్ సరుకు దించేసి వెళ్లగానే ప్రవీణ్ అనే వ్యక్తి బైక్పై వచ్చి పాలు, పెరుగు ప్యాకెట్లు చోరీ చేసి వేరే ప్రాంతంలో అమ్ముకుంటున్నాడు. ప్యాకెట్లు తక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తించిన వ్యాపారులు దొంగపై నిఘా పెట్టారు. ప్రవీణ్ దొంగతనం చేసి వెళ్తుండగా పట్టుకున్నారు. పోలీసులు ప్రవీణ్ అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. గతంలో కూడా ప్రవీణ్ పై చోరీ కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. అబ్బాయి గత 6 సంవత్సరాల నుంచి పాలు తోలుతా ఉంటాడు. ఆ అబ్బాయి మాకు రోజు టబ్బుల్లో పాలు చేస్తా ఉంటే అట్లా పట్టుకున్నాము. లారీ వాండర్ చెప్పేసి పాలు ఆపేసేసాము. ఆ కక్ష మీద ఇప్పుడు కూడా మాకు నైట్ పూట 2-3 కాడి నుంచి పాలు, పెరుగు అన్ని తీసి టబ్బుల్లోకి పెట్టుకుని తీసుకెళ్తున్నాడు. అదే మాకు అనుమానం వచ్చి పట్టుకున్నాము. 6 నెలల నుంచే చేస్తున్నాడు ఇట్లాగా. రోజుకు 3 టబ్బులు పాలు, పెరుగు అన్ని తీస్తున్నాడు. నాకు 3 పిల్లలు. ఆ పిల్లల్ని పోషించుకోవాలన్నా నాకు ఇందులోనే నాకు రూపాయి వచ్చింది. నాకు అందులో వచ్చే ప్యాకెట్కి వచ్చి రూపాయి వచ్చింది. ఆ రూపాయికి అబ్బాయి తీసుకుంటే నాకేం వస్తాయి అందులో? నాకు దాదాపు రోజుకి వచ్చేసి 3,000-4,000 రూపాయల నష్టం వస్తుంది. నేను ఎట బతకాలి? నేను ఒక్కదాని సంపాదన మీద పిల్లలను బతికించుకోవాలి, నేను ఇంట్లో అద్దెలు కట్టుకోవాలి. దాదాపు ఇప్పుడు దాకా నాకు 1,40,000 దాకా పోయిందండి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ధర్మపురి అడవిలోని నల్లదెబ్బ ప్రాంతంలో 2 రోజులుగా చిరుతలు సంచరిస్తున్నాయని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వడ్రవన్నూరు గ్రామ సమీపంలో రైతులు ఎద్దులతో వ్యవసాయం పనులు చేస్తుండగా చిరుత వంక పక్కన ఉన్న చెట్ల పొదల్లో దాగి ఉన్నట్లు గుర్తించారు. ఎద్దులు బెదరడంతో రాళ్లు కర్రలు తీసుకుని గట్టిగా అరిచామని రైతులు తెలిపారు. దీంతో చిరుత అడవిలోకి పరుగులు తీసిందన్నారు. తోటలో ఉన్న మేకల మందపైన రాత్రి 2 చిరుతలు దాడి చేసినట్లు చెప్పారు. చిరుతల దాడిలో 3 మేకలు మృతి చెందాయన్నారు. చిరుతల నుంచి అటవీ శాఖ అధికారులు రక్షించాలని రైతులు కోరుతున్నారు. ఇరాన్తో యుద్ధం చివరి అంకానికి చేరుకుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. త్వరలో టెహ్రాన్పై ఆర్థిక యుద్ధం ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఒక శత్రు దేశంపై ప్రయోగించే అతిపెద్ద ఆర్థిక దాడి ఇదే అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. భద్రత కల్పిస్తామన్న నెపంతో ఇతర దేశాలను బెదిరిస్తూ ఇరాన్ ఇన్నాళ్లు మనుగడ సాగించిందని బెసెంట్ విమర్శించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా దెబ్బతీశారని తెలిపారు. సైనిక కర్మాగారాలను ధ్వంసం చేయడం సహా అణు కేంద్రాలను నేలమట్టం చేశారని రాసుకొచ్చారు. ఇరాన్ నియంత ప్రభుత్వం మనుగడ సాధించడానికి ఉపయోగపడుతున్న ఆర్థిక జీవనాడిని కత్తిరించడమే తమ అంతిమ లక్ష్యమని బెసెంట్ పేర్కొన్నారు. ఇరాన్ను ఆర్థికంగా కట్టడి చేసి తమ దారికి తెచ్చుకోవాలని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగా ఆ దేశంపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించింది. ఇరాన్తో వ్యాపార వాణిజ్య సంబంధాలను కొనసాగించవద్దని ప్రపంచ దేశాలకు ట్రంప్ ఇప్పటికే సూచించారు. తమ సూచన కాదని సంబంధాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా ప్రకటించిన ఆర్థిక యుద్ధం ఈ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అమెరికా నెవాడా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. రినో నగర పరిసరాల్లో చెలరేగిన దావాగ్ని ఈదురుగాలుల ధాటికి వేగంగా విస్తరిస్తోంది. మంటలు అదుపులోకి రాకపోవడంతో దాదాపు 90,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నెల 22న హాంబోల్ట్ టొయాబీ జాతీయ అటవీ ప్రాంతంలోని పీవైన్ పీక్ పరిసరాల్లో ప్రారంభమైన కార్చిచ్చు సుమారు 60 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. మంటలను అదుపు చేయడానికి దాదాపు 800 మంది అగ్నిమాపక సిబ్బంది, 60 మంది నేషనల్ గార్డ్ బలగాలు శ్రమిస్తున్నారు. 2 హెలికాప్టర్లు, ఓ విమానం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మంటలు అదుపు చేసే క్రమంలో 3 రెస్క్యూ సిబ్బంది సహా 6 గాయపడ్డారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. 10,000 నివాసాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దట్టమైన పొగ, మంటల కారణంగా ఉత్తర దక్షిణ రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి 395ను మూసివేశారు. దావాగ్ని అదుపులోకి రాకపోవడంతో నెవడా గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మానవ తప్పిదం వల్లే కార్చిచ్చు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని కినక్రీలో అతిపెద్ద డంపింగ్ యార్డులో భారీ చెత్తకుప్ప ఒక్కసారిగా కూలి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల కారణంగా దార్ ఎస్ సలాం ప్రాంతంలో కొండలా పేరుకుపోయిన చెత్త ఒక్కసారిగా పక్కనే ఉన్న పూరి గుడిసెలపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలు నివాసాలు ధ్వంసమవ్వగా 6 తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు గతంలోనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఇంకా కొందరు అక్కడే నివసిస్తుండటంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు వేరే చోట పునరావాసం కల్పిస్తామని గినియా ప్రభుత్వం హామీ ఇచ్చింది.